Hello, story lovers. Welcome back to my channel, Prema Palaki, part 65. అబ్బబ్బా! నసపిట్ట అని శక్తి తిట్టుకోగానే దాన్ని వసపిట్ట అంటారనుకుంటా బావా! అని బయట్నుంచి అరుస్తూ వెళ్ళేసరికి దీని చెవులెప్పుడు నా చుట్టూనే ఉంటాయనుకుంటా అనుకుంటూ మళ్ళీ వర్క్ మీద కాన్సంట్రేట్ చేశాడు. రేవతిని బలవంతంగా కిచెన్‌లో నుంచి పంపించేసి కిచెన్‌లో క్లీనింగ్ చేస్తున్న దితి వైపు నవ్వుకుంటూ చూసి, "పిచ్చి పిల్ల పని చెయ్యొద్దు అని చెప్పినా వినకుండా ఎందుకే ప్రతి పనిలో దూరిపోతూ ఉంటావనగానే, "మరి నేను వచ్చిన తర్వాత కూడా నువ్వు కష్టపడతానంటే నేనెలా ఒప్పుకుంటాను" అని అంది. ఇదంతా దూరం నుంచి బైనాక్యులర్‌లో చూస్తున్నాడు కిరీటి. ఈ మధ్య కాలంలో పొగ వెళ్ళడానికి ఏర్పాటు చేస్తున్న చిమ్నీలు కూడా ప్రమాదాలకి గురి అవుతున్నాయని కిచెన్ రూపురేఖలు కొడుకు పెళ్లికి ముందే మార్పించాడు ధృవ. చిమ్నీ క్లీన్ చేసి వంట చేసే ప్లేస్ మొత్తం పెద్ద కిటికీ అరేంజ్ చేయించి వంట క్లీనింగ్ చేసి అంతసేపు విండో ఓపెన్ చేసి పెట్టుకుని పడుకునే ముందు క్లోజ్ చేసి పెట్టమని చెప్పాడు. దానివల్ల బయట నుంచి వచ్చే వెలుతురు కిచెన్‌లో బాగా పడ్డమే కాకుండా పొగ కిచెన్‌లో ఉన్న వాసన కూడా విండో ద్వారా బయటికి వెళ్ళిపోతుందనేది వాళ్ళ ప్లాన్. శక్తి తన వర్క్ కంప్లీట్ చేసుకొని కిందకొచ్చేసరికి దితి ఇంకా వంటగదిలో పని చేస్తూనే ఉండడంతో ఆమె వైపు చూస్తూ అక్కడే నిలబడేసరికి తన గదిలో నుంచి బయటకొచ్చిన రేవతి కోడలికి సైట్ కొడుతున్న కొడుకు వైపు చూసి పైకి మాత్రం కోపం నటిస్తాడు. పర్లేదు వీడికదంటే ఇష్టం బాగానే ఉంది అని అనుకుంటూ వెళ్లి కొడుకు భుజం మీద కొట్టగానే ఉలిక్కిపడి చూశాడు. తల్లి తనని అడ్డంగా పట్టుకోవడంతో, "మమ్మీ అది జ్యూస్ కోసం" అని అంటుంటే "అర్థమైందిలే, పెళ్ళానికి సైట్ కొడితే చూసేవాళ్ళు నవ్వుతారు బంగారం" అనగానే "సైట్ కొట్టడం ఏంటి? నువ్వు అనవసరంగా ఎక్కువగా ఊహించుకుంటున్నావు" అని శక్తి తడబడుతుంటే "కరెక్టే నేనే ఊహించుకుంటున్నాను" అని అంది రేవతి వెటకారంగా.
మమ్మీ అని శక్తి అసహనంగా అంటూ ఉంటే, ఏంట్రా మమ్మీ? నువ్వు దానికి సైట్ కొట్టడం నిజం కాదా? నాకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నది నిజం కాదా? చూడు, మనసులో ఉన్నది ఏదైనా సరే ఓపెన్‌గా బయట పెట్టు. కాదని పంతానికి పోతే తర్వాత బాధపడాల్సింది నువ్వే అని చెప్పడంతో అర్థం కానట్టుగా చూశాడు. అర్థం కాలేదా? ఎవరైనా ఒక మనిషి కోసం, ఒక మనసు కోసం కొంతకాలం మాత్రమే ప్రాకులాడతారు. కానీ ఎంత ప్రాకులాడినా వృధా ప్రయాసం అనుకున్నప్పుడు వదిలేస్తారు. అలా నీ పెళ్ళాం కూడా నిన్ను వదిలేసినప్పుడు నీకు దాని విలువ అర్థమవుతుంది అనగానే, అది నన్నెక్కడ వదిలిపెడుతుంది జిడ్డు అని తిట్టుకుంటూ రూమ్‌లోకి వెళ్ళిపోవడంతో తల పట్టుకుంది రేవతి. దితి రూమ్‌లోకి వెళ్లి రూమ్‌లో కూడా అడ్డంగా ఉన్న వాటిని సర్దేసి బెడ్ సెట్ చేసుకుంటూ ఉండగా శక్తి ఏదో ఆలోచిస్తూ తప్పుడు కోడింగ్ చేస్తూ ఉండడంతో బావ అది తప్పు అని చేయి పట్టుకోబోయే టైంకి చేతిలో ఉన్న పాల గ్లాస్ ల్యాప్‌టాప్ మీద పడి మొత్తం నాశనం అవ్వడంతో ల్యాప్‌టాప్ విసిరికొట్టి నీకసలు బుద్ధుందా అని గట్టిగా అరిచాడు శక్తి. అది నువ్వు తప్పుగా కోడింగ్ చేస్తున్నావని చెప్పబోయాను కానీ పాలు పడిపోతాయని నేను అనుకోలేదు బావ అని శక్తి అలా అరిచేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి భయం భయంగా చెప్పింది దితి. నోరు మూయి. మళ్ళీ తప్పు చేసింది కాకుండా సమర్థించుకుంటున్నావేంటి? అసలు నీతో నాకు పెద్ద తలనొప్పయిపోయింది. ప్రతిసారి నీ వల్ల నాకు చిరాకు, అసహనం తప్ప ఒక్క రూపాయి లాభం కూడా లేదు. అన్నీ నీకే తెలిసినట్టు బిల్డప్ ఇవ్వకపోతే కాస్త నార్మల్‌గా ఏ విషయాన్ని చెప్పడం రాదా నీకు? అది తప్పైతే ఆ బ్లేమ్ నేను తీసుకుంటాను గానీ, నువ్వు నా పనుల్లో ఇంకొకసారి వేలు పెడితే అసలు బాగోదు చెప్తున్నా. నీ లిమిట్స్‌లో నువ్వుండు అని చెప్పి సీరియస్‌గా రూమ్ డోర్ గట్టిగా వేసేసి బయటికెళ్ళిపోయాడు శక్తి. ఎప్పుడు శక్తి తిట్టినా, హర్టింగ్‌గా ఉన్నా కూడా అవి పెద్ద ఇష్యూ కాకపోవడం వల్ల నార్మల్‌గా తీసుకునే దితికి ఈసారి మనసులో బాగా బాధగా అనిపించేసరికి బాల్కనీలో కూర్చొని ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉంది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.